దత్తాత్రేయ పరంపరలో ఇట్లాంటి గ్రంథాలని యుక్తం చేయడం అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ విషయంలో మీరు చూసుకుంటే శ్రీగురు చరిత్ర ఏదైతే మనం ఇప్పుడు అందరం పారాయణ చేసేటువంటి శ్రీగురు చరిత్రతో ఆ శ్రీగురు చరిత్ర కూడా ఇట్లాంటి స్టోరీనే ఉంది. ఎట్లాంటిదంటే మీరు చూస్తే స్వామివారు నర్సోపవాడిలో ఉన్నప్పుడే హిప్పగిరి అనేటువంటి గ్రామంలో శ్రీగురు చరిత్ర ఆల్రెడీ ఉంది. అంటే జనరల్ అందరూ అనుకునేటువంటి స్వామివారి శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఈ చరిత్ర వచ్చిందని అనుకుంటున్నారు అందరూ. కానీ అసలు నిజం ఏంటంటే మీరు హిప్పగిరి అనేటువంటి గ్రామానికి వెళ్ళి చేస్తే అక్కడ శ్రీగురు చరిత్ర స్వామివారు నర్సోపవాడిలో ఉన్నప్పుడే ఆ యొక్క చరిత్ర అనేటువంటిది అవైలబుల్ గా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం మీరు ఇప్పుడు మిరాజ్ అనేటువంటి ప్రదేశం మనకి ఔరంగాబాద్ ప్లేస్ ఉంది కదా, ఈ షిర్డీ ప్రాంతాల వైపు వెళ్ళేటువంటి వాటికి తెలుస్తుంది. ఔరంగాబాద్ ఈ సేరు ఈ ప్రాంతాలు అక్కడ నేను ఆ మఠం పేరు నేను బయటకు తీయను. ఎందుకు తీయకూడదు అంటే కొన్ని విషయాలు సాంప్రదాయపరంగా గుప్తంగానే ఉంచాలి. గుప్తంగా ఉంటేనే వాటి పదులు ఉంటుంది. అందుకే నేను ఆ మఠం పేరు తీయకుండా నేను ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తాను. అక్కడ ఒక మఠం ఉంది, దత్తాత్రేయ పరంపరకు సంబంధించినటువంటి మఠం అక్కడ ఒకటి ఉందనమాట. ఆ మఠంలో అందరం చదివేటువంటి శ్రీగురు చరిత్ర కాకుండా స్వామివారి ఆదేశానుసారం అసలు మూలమైనటువంటి శ్రీగురు చరిత్ర వాళ్ళ దగ్గర ఉంది. ఆ శ్రీగురు చరిత్ర కూడా దాని స్టోరీ కూడా చూసుకుంటే అంటే ఆ మఠం వారి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అక్కడ మీరు చూసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ దాంట్లో కూడా స్వామివారి చరిత్ర సంస్కృతంలో వచ్చినటువంటి చరిత్ర అట్లానే మరాఠీలోను కన్నడలోను ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో అది వారి దగ్గర ఒరిజినల్ అంటే మూలం అనేటువంటి వాళ్ళ దగ్గర కూడా ఉంది శ్రీగురు చరిత్ర. ఆ శ్రీగురు చరిత్రని ఈ మధ్యలో ఒకనొక సందర్భంలో స్వామివారు ఏమంటారంటే మీరు దాన్ని అంటే ఈ యొక్క గ్రంథాన్ని మీ దగ్గర ఉంచుకునేటువంటి సమయం అయిపోయింది, మీరు ఇప్పుడు ఆ గ్రంథాన్ని మీరు వేరే వాటిలోకి ఇతరత్ర అంటే పేపర్ అవ్వచ్చు ఇట్లాంటి వాటిలోకి మీరు దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసి ఆ మూల ప్రతి ఏదైతే ఉందో దాన్ని అగ్నిలో దహించినట్టారు. ఆ యొక్క మఠపాలు దాన్ని అట్లానే అగ్నిలో దహించేసేసి ఆ యొక్క గ్రంథాన్ని తర్జుమా చేసేసి అంటే నార్మల్ గా వేరే ఈ పేపర్ మీదకి వాళ్ళు మార్చేసేసి ఇప్పుడు దాన్ని అగైన్ ప్రిజర్వ్ చేసేసి ఆ శ్రీగురు చరిత్రని ఆ యొక్క పరంపరలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది చూస్తున్నారు. ఎందుకు అట్లా చేస్తున్నారంటే అది గుప్తంగా ఉంచవలసినటువంటి విషయాలు కాబట్టి వాటిని గుప్తంగానే ఉండాలి.